ఎక్కడున్నా అట్లే ఉంటుంది. కాకపోతే కంట్రోల్ చేస్తుంటారు. ఈ తొక్కిస్లాట్ అనేది కావాలని చేస్తారు వీళ్ళు. ఈ కొంతమంది తాగేస్తుంటారు, కొంతమంది ఇట్లా ఉంటారు, కొంతమంది కుర్రోళ్ళు ఆవేశంలో ఉంటారు, కొంతమంది తాగపోయిన ఆవేశంలో ఉంటారు. కుర్రోళ్ళు కదా, ఆ కుర్రోళ్ళకి ఏదో టెంపర్లో సినిమా టైప్లో పుష్పాటు అని చెప్పి అడుచుకుంటా వెళ్ళి తొక్కిసి పడిపోయి ఉంటుంది కింద. నేనైతే చూడలేదు అని నేను ఒక న్యూస్ ఛానల్లో చూసాను. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి కక్షపూరితంగా చేస్తున్నాడు ఇదంతా, ఆయన పేరు మర్చిపోయినందుకు. లేదండి, రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా చేసే ఆయనకి అవసరం లేదు. మరి ఎందుకని అల్లు అర్జున్ గారు ఇంత టార్గెట్ చేస్తున్నారు అంటారు కక్షపూరితంగా? లేకపోతే అంటే అది మనం ఇప్పుడు ఆయన సీఎం కాబట్టి ఆయన ఉద్దేశం చెప్పుకుంటారు. కానీ ఈ విషయంలో మాత్రం 100% రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా రాంగ్ అండి. ఎందుకంటే ఆయన ఒక హీరో అండి. హీరో పక్కన పెడితే ఒక వ్యక్తిగతంగా చాలా మంచోళ్ళు, మంచి గుర్తింపు ఉంది, మంచి పేరు ఉంది, మంచి ఒక స్నేహితుడు అండి. చెప్పాలంటే ఒక స్నేహంగా ఉంటాడు. ఒక ఫ్యాన్స్ని కానీ ఒక అభిమానులు కానీ మా సినిమా ఇండస్ట్రీలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా బాగా గౌరవిస్తాడు. మొన్న కూడా చీప్గా మాట్లాడే కదా, ఆయన జస్ట్ యాక్టర్, ఆయన ఏం చేస్తాడు ఏం చేయడు, బిజినెస్ చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు పోతాడు అని చెప్పేసి మాట్లాడారు కదా. ఎవరు? రేవంత్ రెడ్డి. అదే అండి, ఆయన కొంచెం మాటలు అంటే ఒక సీఎం పొజిషన్లో ఉండి ఒక యాక్టర్ని ఇలా అన్నం కరెక్ట్ కాదండి. ఆయన సీఎం అన్నప్పుడు ఆయనే సర్ది చెప్పాలా, ఆయనే ఒక హీరోని సపోర్ట్ చేయాలా. సీఎం అంటే ఏంది? ఒక కామన్ మ్యాన్స్కి అంటే ప్రజా నాయకులకి, ఒక కళాకారులకి, ప్రతి ఒక్క ఇండస్ట్రీకి కూలి పని చేసే వాళ్ళకి అందరికి గౌరవించాలి. ఒక సీఎం అంటే ఎంత ఒక రాజు లాంటోడు. రాజు ఎలా ఉండాలా అట్లా ఉండాలా, అంతేగాని అట్లా మాట్లాడడం ఆయన అర్థం చేసుకోవాలి. కొంచెం రాష్ట్రానికి ప్రాబ్లం వచ్చినప్పుడు యాక్టర్లు కోట్లు ఇస్తున్నారు. అవునవును. మరి ఇప్పుడు హీరోలు ఇప్పుడు ఎందుకు పనికి రావట్లేదు? ఇప్పుడు ఏదైనా ఆపద వస్తే హీరోలు ఎంతమంది ఇస్తారు? ఇప్పుడు ప్రభాస్ గారు కానీ, అల్లు అర్జున్ కానీ, మన మహేష్ బాబు గారు కానీ, ఫస్ట్ మహేష్ బాబు గారు ఇస్తారు, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఇస్తారు, ఫస్ట్ మా అన్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఇస్తారు. అల్లు అర్జున్ గారి గురించి విషయంలో కొంచెం రేవంత్ రెడ్డి మార్చుకోవాలండి. రేవంత్ రెడ్డి గారు మీరు మార్చుకోండి. ఎందుకంటే ఆయన ఒక కథానాయకుడు. ఒక సినిమా, ఆ సినిమా 750 కోట్లు ఉండొచ్చు, 1500 కోట్లు ఉండొచ్చు, అది పక్కన పెట్టండి. అంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక ప్రొడ్యూసర్ మైత్రి మూవీస్ కానీ, ఒక సుకుమార్ గారు కానీ ఎన్నో 2-3 సంవత్సరాలు కష్టపడి మేము చేసాము, మమ్మల్ని చేయించారు, వాళ్ళు చేశారు. ఎంతో కష్టపడితేనే ఒక 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు, 5000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఫిల్మ్స్ తీసుకెళ్ళారు. ఎంత కష్టపడి ఉంటాయి, ఎంత ఎండలో నిలబడి ఉంటాం, ఎంత కష్టపడి ఉంటాం, అల్లు అర్జున్ ఎంత కష్టపడి ఉంటారు. కష్టం విలువ మాకు తెలుసు. ఆ సినిమా నడవడానికి ఏదో చూడడానికి అదే టైం పాస్గా అనిపిస్తుంది మీకు. ఆ యాక్టింగ్ చేసేప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు అంతమంది మనుషులు ఆయన యాక్టింగ్ చేసి డైలాగ్ చెప్తుంటే ఎంత కష్టమో అది తెలుస్తుంది. అది అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారు మీరు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. అలాంటిది నేనే అల్లు అర్జున్ గురించి ఇట్లా చెప్తున్నానంటే ఎందుకంటే రియల్ అంటే ఏదైనా రియల్ అని చెప్పాలి, కాదంటే కాదని చెప్పాలి. అందుకని వాళ్ళిద్దరికి గ్యాప్ అయితే లేదు కదా. అంటే మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మీరు ఏం చెప్తారు? అది ఆయన డిజగ్రీబో, ఆయన అయితే అపోజ్ చేస్తున్నారు ఈ విషయంలో. ఆయన జస్ట్ పేరు మర్చిపోయినందుకు ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నాడంట. అవును బ్రో, దానికైతే కావాలని చేస్తున్నట్టే అనిపిస్తుంది అందరికీ. మళ్ళీ అదేను ఇప్పుడు ఇవాళ ఏదో ఫేస్బుక్లో పోస్టులు పెట్టారని చెప్పి కొంతమందిని తీసుకెళ్ళి అలా కేసులు పెట్టి అలా చాలామంది గురించి చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు అన్నిటి గురించి ఇది చేయాలి కదా చేసిన వాళ్ళు. అయితే ఓన్లీ వాళ్ళ అల్లు అర్జున్ ఫ్యాన్స్నే ఒక 4-5 తీసుకెళ్ళి కేసులు పెట్టడం కరెక్ట్ కాదు బ్రో. ఎంతోమంది సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు ఆపోజిట్గా, వాళ్ళందరినీ కూడా వేయాలి కదా. కానీ ఓన్లీ వాళ్ళొక్కరిని వేయటం తప్పు కదా, రాంగ్ కదా, అది కరెక్ట్ కాదు. కొంతమంది ఏమంటున్నారంటే రాష్ట్రానికి ఫ్లడ్స్ వచ్చినప్పుడు అప్పుడు కానీ హీరోలు కోట్లు ఇస్తూ ఉంటారు. అప్పుడు అవసరమైన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇట్లా చేసిన ప్రభుత్వం? అదే ప్రభుత్వం కష్టపూరితంగా వ్యవహరిస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ వంతు వాళ్ళు, మనం అంతకుముందు ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళ వంతు వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నారు. యాక్చువల్గా చేయాలి అనే రూల్ ఏం లేదు, కానీ వాళ్ళు ఇష్టమై వాళ్ళు చేస్తున్నారు. అది హెల్పింగ్ నేచరే కదా బ్రో. ప్రతి ఒక్క హీరో మీద ఎంతో కొంత హెల్పింగ్ నేచర్ ఉంది. కానీ అందులో టాప్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు.